హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బివి హాస్. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? అంటే ఇది సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. పిల్లలు అందరు ఇంట్లో ఉండటంతో పిల్లలు ఏదో ఒకటి కావాలి అన్నారనమాట తినటానికి. అందులోనూ నిన్న క్లైమేట్ అందరికీ తెలిసిందే కదా, కేరళ తమిళనాడు సైడ్ వైపు బాగా వర్షాలు పడటంతో మన ఏపీ స్టేట్ కూడా అంతా చల్లగా ఉండి అసలే మనకి ఇది వింటర్ సీజన్, అందులోనూ ఇప్పుడు వర్షాలు పడడంతో కొంచెం లైట్గా మబ్బులు పట్టడం ఇలా ఉంది కదా. సో ఈ క్లైమేట్ ఎంత బాగుంటుంది. అలాగే పిల్లలకి జలుబులు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఈ సీజన్లోనే ఉంటుంది. ఎనీవేస్ అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజైతే నేను ఇంట్లో పిల్లలు అందరు ఉన్నారు అనేసి పెద్దవాళ్ళందరికీ మామూలుగా నేను ఉల్లిపాయ పకోడీ వేసి ఇంకా పిల్లలకైతే ఇట్లాగా పొటాటో చిప్స్ లాగా చేస్తా అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆలు బజ్జీ అనమాట. ఇందుకోసం నేను దీంట్లోకి శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసి పెట్టేవాళ్ళు. మామూలుగా బజ్జీ అంటే తినటానికి కష్టంగా ఉండేది, కానీ ఇట్లాగా ఆలుతో బంగాళదుంపని ఇట్లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం మామూలుగా ఆలు బజ్జీ అంటే రౌండ్గా కట్ చేస్తాం కదా, ఇట్లాగా పొడవుగా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదా, మరీ అంత సన్నగా కాదులేండి, కొంచెం ఈ సైజులో కట్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి బ్యాటర్లో జస్ట్ అట్లాగా ముంచేసి బజ్జీలాగా వేసేసుకోవటమే. చాలా బాగా వస్తాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పొటాటో ఏమో సాఫ్ట్గా ఉంటుంది. సో మనం బజ్జీలు వేసిన వెంటనే పెద్ద మంట పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చండి. ఆ తర్వాత క్రిస్పీనెస్ కోసం హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. అంతేనండి. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం టమాటో సాస్ వేసి ఇచ్చారు అంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. ఎన్ని అయినా చేయండి, ప్లేట్లు అయిపోతూనే ఉంటాయి. పిల్లలకే కాదండి, మనకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నాకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట. మీతో ఎప్పుడు షేర్ చేయలేదు కదా అనేసి ఈసారి వీడియో షూట్ చేస్తూ అండ్ మీతో కూడా షేర్ చేసేసాను. సో ఈవినింగ్ ఈ స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా బయటికి వెళ్దాము అనుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లలు కూడా బాగా చేపించేసి ఇంక ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గరలో ఉన్న గాంధీ పార్క్కి అయితే వెళ్తున్నాము. గుంటూరులో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోయింటే తప్పకుండా విజిట్ చేయండి. వీకెండ్స్ పిల్లలు ఆడుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా అందుకే ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూడా బాగుంది కదా, ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనేసి మస్కిటోస్కి అంటే ఇప్పుడు దోమలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మస్కిటో క్రీమ్ ఒకటి రాసేసాను. ఒక రోలర్ కూడా ఉంటుందన్నమాట. మనము డ్రెస్సులకి అట్లాగా వేసినా మనకి మస్కిటోస్ అనేది ఆ స్మెల్కి దగ్గర రాకుండా ఉంటుంది. సో అవి రాసేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని ఇదిగోండి గాంధీ పార్క్కి అయితే వచ్చేసాము. ఇది వీకెండ్ కదండి, చాలా మంది జనం వచ్చారనమాట. టికెట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. పిల్లలకైతే 15 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్. ఒక 100 రూపీస్కి ఫ్యామిలీ అందరు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకా క్యూలో చాలా మంది ఉన్నారనేసి మేము కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి లోపలికి రాగానే ముందుగా ఎదురుగా ఇట్లాగా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇంకా లోపల మొత్తం కూడా పార్కే అనమాట. ఇది రీసెంట్గా ఒక 2 ఇయర్స్ అయిపోయింది, 2 ఇయర్స్ అయింది అనుకుంటా. ఇది మొత్తం మళ్ళీ కట్టించారనమాట. ఇంతకుముందు మరీ పాడైపోయి పాత పార్క్ అనమాట. ఇప్పుడైతే చక్కగా మళ్ళీ రీమోడల్ చేసి న్యూగా తయారు చేశారు. చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను మీకు ఒకసారి వీడియో కూడా షేర్ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాం కదా, సో వ్లాగ్లో కంటిన్యూ అవుతూ ఉంటుందని మీకు చూపించాను. ఇదిగోండి లాన్ ఉంటుంది, ఫుల్ పెద్ద పార్క్. పిల్లలు పెద్దలు అందరు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే పిల్లలకి మంచిగా ఆడుకోవటానికి అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. పెద్దవాళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువ, కానీ మనము తిరుగుతూ ఈ గ్రీనరీ అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా గ్రీనరీ ఉంటుంది చుట్టూరు, మొత్తం కూడా ఇట్లాగా చెట్లతోనే పెంచేశారు అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మేము చక్కగా తిరుగుతూ పిల్లల్ని అట్లా వదిలేశాను. ఇంకా వాళ్ళకి నచ్చినట్లుగా ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడు క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి స్వెటర్స్ అవి వేసుకొని వెళ్తే ప్రిఫర్ చేయడం మంచిది. లేదు అంటే ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్స్, ప్యాంట్స్ వేసి వాళ్ళకి ప్రొటెక్ట్గా ఉంచితే ఈ క్లైమేట్కి వాళ్ళకి మంచిది అండ్ మనకు కూడా మంచిది అనమాట. ఇదిగోండి సండే అవటంతో చూసారా ఎంత రష్గా ఉందో. పిల్లల్ని పట్టుకొని తిప్పడం కొంచెం కష్టమే అనమాట. ఇట్లాగా యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ ఆడుకున్నారనమాట. ఇంకా కొంచెం సేపు ఒక గంటన్నర సేపు ఇంకా అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాము.
ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ సండే ఖాళీ టైం దొరుకుతుంది అనేసి సండే ఫుల్ వ్లాగ్ షూట్ చేసుకుంటారు, కానీ నాకు మాత్రం అస్సలు టైమే కుదరదండి. పిల్లలతో వీళ్ళతోనే సరిపోతుంది. సో ఇంకా ఆ రోజు వ్లాగ్ అంతటితో క్లోజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ డే ఇంకా పోలీ పాడ్యమి అండి. ఈ కార్తీక మాసం అంతా మనం చక్కగా పూజలు అవన్నీ చేసుకున్నాం కాబట్టి చివరి రోజున మనం దీపాలని వదులుతాము. ఈ దీపాల స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను కూడా ఇంకా ఈరోజు ఈ దీపాలని వదలటానికి చాలామంది నదులు, చెరువులు, లేదు అంటే ఇంటి దగ్గరలో ఉన్న చిన్న చిన్న గుళ్ళల్లో వెళ్ళి వదులుతారు, కానీ మాకు వెళ్ళటం కుదరలేదనమాట. అందుకే ఇంకా మేము ఇంట్లోనే వదులుతున్నాము. అయితే మేము 2-3 years నుంచి కూడా మేము ఇంట్లోనే వదులుతున్నాం. కానీ బయటికి వెళ్ళి అంటే నదులు, చెరువులు లేదంటే గుళ్ళ దగ్గరికి వెళ్ళి వదులుతుంటే అందరూ కలిసి చేయటం చాలా సందడిగా చాలా బాగుంటుంది. అలాగే ఆ నదిలోకి అందరూ దీపాలని ఒకేసారి వదులుతారు కదా, చూడటానికి ఎంత కనుల విందుగా ఉంటుందో. ఎందుకంటే నేను ఒకసారి చిన్నప్పుడు వెళ్ళి చూశాను అనమాట మా అమ్మ వాళ్ళతో పాటు. అప్పుడు చాలా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పిల్లలతో కానీ లేదు అంటే మన దగ్గరలో ఉన్న గుళ్ళు అవైలబిలిటీని బట్టి ఇంకా తప్పక ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇంట్లో చేసుకునేటట్లయితే ఇట్లాగా బేషన్ని పెట్టుకొని చుట్టూరు కూడా పసుపు రాసేసి ఇట్లాగా కుంకుమ బొట్టులతో అలంకరించుకొని మనకి నచ్చినట్లుగా అనమాట. బేషన్ కానీ ఉల్లి బౌల్స్ కానీ ఇట్లా ఏదైనా పర్లేదు. సో ఇంకా బయటికి వెళ్ళడం కుదరక ఇంట్లో చేసుకోవడం కానీ, లేదు అంటే బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. మనము నదులు, చెరువులు వాటిలో వదలటమే చాలా కరెక్ట్ పద్ధతి. ఇంకా కుదరక ఇలా చేయటమే అనమాట. ఇంకా పూలతో అలంకరించేసి ఇంకా అరటి డొప్పలు తెచ్చుకుంటాం కదా, దీంట్లోకి సంబంధించిన ఒత్తులన్నిటినీ కూడా ముందు రోజే వెలిగించుకున్నాము. ఇంకా ఇటు పక్కన మనకి అరటి డొప్పలోకి నీళ్ళు వచ్చేస్తాయి అనేసి కొంచెం గోధుమ పిండిని కలిపి ఆ 2 పక్కల పెట్టాము అంటే మనకి దీపం అనేది కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట ఒత్తులు. అందుకే నేను చుట్టూరు కూడా అట్లాగా గోధుమ పిండిని పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అట్లాగా నీళ్ళల్లో వదిలేసాను. మనకి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది, చుట్టానికి కూడా బాగుంటుంది అనేసి. ఇట్లాగా నీళ్ళు వదిలేటప్పుడు మనము పూజ గదిలో లేదు అంటే హాల్లో మధ్యలో మేము పెట్టుకుంటామంటే కాదు, ఇట్లాగా తులసి చెట్టు దగ్గర బయట మనకి ఆకాశము చుక్కలు కనిపించేలాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎప్పుడు మనము తెల్లారుజామున చీకటితోనే చేస్తాం కాబట్టి చుక్కలు అప్పటికి మనకి ఉంటాయి. చక్కగా చుక్కలు ఉన్నప్పుడే మనం ఇట్లాగా ఆ బేషన్లో నీళ్లు పోసేసి ఒత్తులను వెలిగించి ఆ తర్వాత గౌరీదేవిని అలాగే పోలి అమ్మవారిని కూడా మనం తయారు చేసి నీళ్ళల్లోకి వదలాలన్నమాట. పోలి అమ్మవారిని ఎట్లా తయారు చేస్తారు అంటే మనం చక్కగా మట్టి ఉంటుంది కదా కుండీలో, కొంచెం తీసుకొని కొంచెం నీళ్ళని పోసి మనము గౌరీదేవిని ఎట్లయితే చేస్తామో అట్లా చేసేసి ఇంకా నీళ్ళల్లో వదిలేయటమే. తనని స్వర్గానికి పంపించినట్లు అనమాట. పోలి అమ్మవారిని మనము స్వర్గానికి పంపించినట్లుగా మనము నీళ్ళల్లో వదిలేసి ఇట్లాగా దీపాలను అయితే వదులుతాము. ఇట్లాగా ఈ దీపాలే కాకుండా ఉసిరి దీపాలు అలాగే ప్రమిదల్లో కొంచెం ఆయిల్ వేసి కూడా వెలిగించాము. ఈ మధ్య మనకి ఒక 2-3 రోజుల నుంచి మనకు ఇంటి ముందు దీపాలు పెట్టినా కానీ ఆ గాలికి చల్లగాలికి ఆరిపోతూ ఉన్నాయి కదా, అంటే కొండెక్కుతున్నాయి కదా, అందుకే ఇంకా ఇంత పెట్టడం కూడా చాలా తగ్గించేసాము. అయినా ఇంకా ఇది ఆఖరి రోజు కాబట్టి వెలిగించాము. ఇంకా పూజ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత, రెస్ట్ అంటే వెళ్ళి నిద్రపోవటం ఏం కాదండి, కొంచెం సేపు అట్లాగే రిలాక్స్గా కూర్చున్న తర్వాత ఇంకా రోజు నేను డైట్ ఫాలో అయ్యేది ఇదిగోండి, ఈ సబ్జా గింజల వాటర్ కంపల్సరీ తీసుకుంటానన్నమాట. మార్నింగ్ నేను 6:30-7కి ఈ లోపల వేస్తాను కాబట్టి అప్పటికి తాగేస్తాను. ఒకేసారి కాకుండా కొంచెం 2 అవర్స్లో ఈ గ్లాస్ మొత్తం కంప్లీట్. ఈ సబ్జా గింజల వాటర్ కానీ లేదు అంటే చియా సీడ్స్, ఈ 2 మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయని నేను విన్నాను. అందుకే వీటిని నా డైట్లో యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను తీసుకోవాల్సిన ఆ వాటర్ తీసేసుకొని ఇంకా లేట్ చేయకుండా, మళ్ళీ లేట్ చేస్తే వంట టైము బ్రేక్ఫాస్ట్ ఏదంతా లేట్ అయిపోతుంది అనేసి వెంటనే ఇంకా కూర్చొని వంకాయలు వాడి పట్టుకు ఒక కర్రీ చేసేసాను. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కిందగా ఇట్లాగా పూరీలు వేస్తున్నాను అనమాట. తొందరగా అయిపోవాలి బ్రేక్ఫాస్ట్, ఇంట్లో ఏమీ లేదు అంటే పూరీ ఒకటి ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడన్నా 2 వీక్స్కి ఒక్కసారి అట్లా పూరీ వేస్తాను, కానీ రెగ్యులర్గా అస్సలు వేయను అనమాట. ఇదిగోండి పూరీలు కూడా చక్కగా పొంగాయి. ఇంకా పన్విత్కి తీసుకెళ్ళి ఈ బ్రేక్ఫాస్ట్ వాడికి పెట్టాను.
పెట్టేయాలి. పూరి అనుకోండి నేను దగ్గర కూర్చొని పెట్టే పని లేదు, వాడే తినేస్తాడు. ఇంకా దోశ, ఇడ్లీ ఇలాంటివి అయితే మనం కూర్చొని పెట్టాల్సి వస్తుంది అనమాట. పూరి అయితే వీడికి నేను ఏం పెడుతున్నానా, పూరియా అట్టా ఇడ్లీయా అని మొహం చూడండి ఎట్లా పెట్టి తీసుకున్నాడో. పూరి అయ్యేసరికల్లా కొంచెం కామ్గా తీసేసుకొని తింటున్నాడు. ఇంకా అతే అయితే ఇంకో పక్కన పూరి కర్రీ చేస్తున్నారు. అంటే నేను మార్నింగ్ ఇదేమీ చేయలేదన్నమాట. వాడికి కర్రీ లేకపోయినా పర్లేదు, పూరి ఒక్కటి తినేస్తాడు. ఇంకా ఆ పక్కన నేను వంట చేస్తున్నాను. లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా స్నాక్స్ కిందగా నేను ఇక్కడైతే పపాయ కట్ చేస్తున్నాను. ఇంక ఈ పపాయ కట్ చేసేస్తే ఇంకా నాకు లంచ్ బాక్స్, స్నాక్స్, వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అంటే మార్నింగ్ బిజీగా గడిచి ఆ 9 వరకు ఈ హడావుడి మొత్తం కూడా అయిపోతుంది అనమాట వాడు స్కూల్కి వెళ్ళిపోతే. సో ఈ రోజు వ్లాగ్ని నేను ఇంతవరకు షూట్ చేశానండి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.